ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం యూదా రాజైన హిజ్కియా గురించి చెప్తుంది. అతడు దేవుని పట్ల విశ్వాసముగా ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు, దేవునిపై పూర్తిగా ఆధారపడ్డాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిలబడలేరు. మన ప్రయత్నాలు దేవుని అనుగ్రహంతో కలిసినప్పుడు ఫలితంగా జయం మనదే అవుతుంది. హిజ్కియా రాజు కాలంలో అష్షూరు రాజు సన్హెరీబు యెరూషలేమును ముట్టడించాడు. జనాలు భయపడిపోయారు, కానీ హిజ్కియా దేవుని వద్ద ప్రార్థించాడు. అప్పుడు యెహోవా దూత రాత్రికి రాత్రే శత్రు సైన్యాన్ని నాశనం చేశాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో ఎంత ప్రయత్నించినా ఫలితం మనం అనుకున్నట్టుగా రాదు. కానీ కొంతమంది మాత్రం చేసే ప్రతి పనిలోనూ విజయవంతమవుతారు. వారి రహస్యం ఏమిటంటే దేవుడు వారికి తోడుగా ఉండడం. ఉదాహరణకు, దావీదు చిన్న బాలుడు మాత్రమే, కానీ దేవుడు అతనితో ఉన్నందున అతడు గొలియాతును జయించాడు, రాజు అయ్యాడు, శత్రువులపై జయం పొందాడు. అతని బలం కాదు, దేవుని తోడు అతనికి జయమిచ్చింది. అలాగే యోసేపు బానిసగా అమ్మబడ్డాడు, జైలుకు వెళ్ళాడు, కానీ యెహోవా అతనికి తోడై ఉండేను గనుక అతడు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందాడు. బానిస స్థితి నుంచి అతనిని దేవుడు ఐగుప్తు ప్రధానమంత్రిగా మార్చెను. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న విజయం మనదే అవుతుంది. దేవుని తోడే నిజమైన విజయ రహస్యం. మనం దేవునిపై విశ్వాసంగా నిలబడితే ఆయన మనకు జయం ఇవ్వకుండా ఉండడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అని. ప్రియులారా, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుకుపోయారు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యం. అప్పుడు దేవుడు మోషేకు చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు అని. మోషే దేవునిపై విశ్వాసంగా నిలబడి తన కర్రను సముద్రం వైపు చాచాడు. దేవుడు సముద్రాన్ని చీల్చి ఇజ్రాయేలీలను దాటించాడు. అలాగే ఎరికో గోడలు బలంగా ఎత్తుగా ఉండేవి, కానీ దేవుడు యెహోషువతో 7 రోజుల పాటు నగరాన్ని చుట్టుముట్టి 7 సార్లు బూరలూదమని చెప్పాడు. ప్రియులారా, విజయం కొన్నిసార్లు మన బుద్ధితో కాదు, విధేయతలో దాగి ఉంటుంది. దేవునిపై విశ్వాసంగా నిలబడితే ఆయన అద్భుతంగా జయమిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని. సహోదరి సహోదరులారా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు హిజ్కియాకు తోడుగా ఉన్నావు గనుక తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెనని, నీవు మాతో ఉన్నప్పుడు మాకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిలబడలేరని, మా ప్రయత్నాలు నీ అనుగ్రహంతో కలిసినప్పుడు ఫలితంగా జయం మాదే అవుతుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మనుషుల సహాయము వ్యర్థము గనుక, మా శత్రువులను అణగద్రొక్కువాడవు నీవే గనుక మేము నీ యందు విశ్వాసముంచి నీ వలన శూర కార్యములు జరిగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, విజయం కొన్నిసార్లు మా బుద్ధితో కాకుండా విధేయతలో దాగి ఉంటుంది గనుక మేము నీపై విశ్వాసంగా నిలబడి నీ అద్భుత కార్యాలు చూచుటకు కృపచూపమని, ఎల్లవేళలా మాలో ప్రతి ఒక్కరికి నీవే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.